నంద్యాల పట్టణం టెక్కె విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భగీరథ సదన్ నందు విహెచ్పి విశేష సంపర్క్ ప్రముఖ్ కాల్వ శేషసాయి మరియు బజరంగ దళ్ నగర్ కన్వీనర్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విహెచ్పి మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ముందుగా భరతమాత చిత్రపటానికి మరియు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. కార్యక్రమ నిర్వాహకులు నేడు చేపడుతున్న రక్తదాన శిబిరం మరియు డాక్టర్ అంబేద్కర్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు, వైద్య సిబ్బంది మరియు విహెచ్పి బజరంగ దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం, అంబేద్కర్ విషయంలో విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుందో తెలియజేయడం కోసం ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 విషయాలు అంబేద్కర్ విషయంలో మనం చర్చించుకోవాలి. యావత్ భారతదేశం కూడా ఈ 3 విషయాలు ఖచ్చితంగా చర్చించాలి. అంబేద్కర్ ఒక వర్గానికి, ఒక సమాజానికి చెందిన వ్యక్తి కాదు. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన విషయం. రెండో విషయం, అంబేద్కర్ గారు ఓన్లీ హక్కుల కోసం పోరాటం చేశాడే తప్ప హిందూ సమాజం మీదనో లేదా అగ్రవర్ణాల మీదనో లేదా ఇంకొక వ్యక్తుల మీద ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మూడో విషయానికి వచ్చే లోపల ఈరోజు అంబేద్కర్ యొక్క పూర్తి పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంటే అంబేద్కర్ను భీమ్రావ్ గారిని చదివించిన వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్. ఈయన ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి. మళ్ళీ బ్రాహ్మణ కులనుడు అంబేద్కర్ యొక్క తెలివితేటలను గుర్తించి ఆ రోజు ఒక ఉన్నతమైన చదువు చదివించడానికి దోహదపడిన వ్యక్తి ఈరోజు ఎవరు? ఒక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తే కదా. కాబట్టి ఇక్కడ కుల ప్రస్తావన చేయరాదు. అంబేద్కర్ కులాలకు వ్యతిరేకం, దేశ విభజనకు వ్యతిరేకం, రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నటువంటి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం అమలు పరుస్తూ ఉంటే ఎంతమంది ఆచరిస్తున్నారు? ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎవరు గౌరవిస్తున్నారు? గౌరవించని వాళ్ళు ఈ దేశంలో ఉండడం అవసరమా? ఇది కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం, ఇది చర్చించాల్సిన విషయము. కాబట్టి ఈ విషయాలను గమనించి అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి తప్ప అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు, ఒక వర్గానికి వ్యతిరేక అనే వాదన తీసుకెళ్లడం తప్పు. ఇది అందరూ కూడా గమనించి దీన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అనేక సమావేశాలు నిర్వహిస్తూ ఈరోజు భారతదేశంలో నుండి అందరినీ జాగృతం చేయడం కోసం విశ్వ హిందూ పనిచేస్తూ ఉంది. ఇదందరూ గమనించి రాబోయేలో ఇలాంటి వివక్షత లేకుండా భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో చూపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఇది అందరూ గమనించి ఆ దిశగా అందరం కలిసి పనిచేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. జై శ్రీరామ్.